అసలు ఈ నెల ఇంత వస్తదని చెప్పి అస్సలు ఊహించలేదండి. ఈ బిజినెస్ ఎలా చేశానో, ఎంత అమౌంట్ వచ్చిందో మొత్తం మీతో షేర్ చేస్తాను డీటెయిల్‌గాన. బిజినెస్ అందరూ చేస్తారు. కానీ పబ్లిసిటీ చేసేది, ఆఫర్స్ పెట్టే విధానం కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న వన్ స్కూప్ ఆర్డర్ ఇది ఏ విధంగా చేయాలి? ఎంత బడ్జెట్ తోటి చేయాలి? అవగాహన చాలా మందికి తక్కువగా ఉందండి. నేను ప్రతీది గూడా డీటెయిల్‌గా మీకు ఈరోజు వివరించి చెప్తాను. అంతకన్నా ముందు ఇంట్లోనే ఉంటుండగానే నేను చిల్లర వ్యాపారం చేస్తూ ఈ నెల 50,000 నా సంపాదన అంటే లాభాన్నే చెప్తున్నాను. అంటే ఊహించండి ఎంత అమౌంట్ సంపాదించానో. ఇలాగ ప్రతి ఆడపిల్లకి చెయ్యాలి అని ప్రతి ఆడపిల్ల అనుకుంటాదండి. కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదండి. ఎగ్జాంపుల్‌గా నేనే చెప్తున్నాను. ఒకప్పుడు 500 లేక బాధపడ్డ రోజు నుంచి, ఈరోజు నెలకు వచ్చి 50,000 1,00,000 సంపాదించగలుగుతున్నానంటే, నా ఆలోచనలు పక్కన పెట్టి మొదట అడుగు వేసి ముందుకు వెళ్ళాను. దాని వల్ల ఈరోజు నేను బిజినెస్‌లో సక్సెస్ అయ్యి నలుగురికి షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే ఫ్యాన్సీ బిజినెస్ గురించి ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. బ్యాంగిల్స్ గురించి అయితే ప్రతి వీడియోలోని మీకు డీటెయిల్‌గాన నేను ఎంత కొంటున్నానో, ఎంతకి అమ్మొచ్చో గూడాన చెప్తూనే ఉన్నాను. ఈరోజు ఇంకా డీటెయిల్‌గాన స్కూపు ఐడియా తోటి వచ్చిన బిజినెస్ ఎలా చేయాలి అన్నది వివరించి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వన్ స్కూప్ ఆర్డర్ దాన్ని మనము ఐటెమ్‌ని బట్టి పెట్టుకోవాలి ప్రైజు. నేనైతే ఈరోజు 599 పెడుతున్నాను. రూ. 599కి కేవలం అని చెప్పి 1 స్కూప్ ఆర్డర్‌ని పెట్టుకున్నాను. ఇది నాకు మాత్రం మంచి హిట్ ఇచ్చిందండి ఈ బ్యాంగిల్స్. చూస్తున్నారు కదా! బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి గూడా న్యూ మోడలే ఎంచుకున్నానండి. నా దగ్గరున్న న్యూ మోడల్స్ అన్నీ కూడాను వాట్సాప్ ద్వారా, ఇన్‌స్టాలోని, ఆన్‌లైన్ ద్వారా ఇంటి దగ్గరికి వచ్చే కస్టమర్లు ఇలా చాలామంది ఆర్డర్స్ పెట్టుకోవడం వల్ల నాకు మంచి హిట్ ఇచ్చిందండి ఈ బ్యాంగిల్స్ బిజినెస్. నేను కేవలం నెలకి 50,000 సంపాదించాను ఈ బిజినెస్ వల్ల. నేనింక ఆల్ ఇన్ వన్ ఫ్యాన్సీ ఐటెమ్స్ గురించి గూడా మీతో షేర్ చేశాను. ప్రతి ఒక్కటి గూడాన ముందు వీడియోలోని. ఎవరైనా చూడకపోతే గనక చూడండి. మీకు ఏ ఐటెమ్స్ గురించి చెప్పానో డీటెయిల్‌గాన మొత్తం ప్రతి ఒక్కటి గూడా కాంబో ఉన్నదాన్ని ఎంతకి మనము పెట్టొచ్చు. ఈచ్ వన్ సెట్టొచ్చి బ్యాంగిల్ సెట్టొచ్చి ఎంత పడ్డాది అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. నేను హైదరాబాద్ వెళ్లి కొన్నానండి. దీని గురించి గూడా చెప్తాను. ఇప్పుడు మనం 1 స్కూప్ ఆర్డర్‌ని నేను 1 స్కూప్ తీస్తున్నాను ఈరోజు కాంబో 599కి. అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఏ విధంగా చెయ్యాలో అన్నది. ఐస్ బ్లూ తీసాను కదండీ! బ్యాంగిల్ సెట్ అని వచ్చింది. ఐస్ బ్లూ ప్రతీది కూడా బ్యాంగిల్సేనండి ఈ సెట్టు. ఈ కాంబో అంతాను. 1 స్కూప్‌కి మినిమము 12-13 బీట్స్ దాకా పడ్డాయండి నాకు. నేను దాన్ని బట్టి ఇస్తున్నాను. రెడ్ బ్యాంగిల్ సెట్ ఒకటి వచ్చింది. ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళకి వీడియో కాల్ ద్వారా మనకి వీడియో తీస్తూ వాళ్ళకి వీడియో కాల్ ద్వారా నేను తీసి చూపిస్తున్నాను. పింక్ కలర్ 2 సెట్స్ వచ్చినియి. 2 డిఫరెంట్ మోడల్స్ వేశానండి. చూస్తున్నారు కదా మీరే. నాకు 1 సెట్ వచ్చి బ్యాంగిల్ సెట్ 40 రూపీస్ అట్లా పడుతుందండి. స్కూప్‌లోని ఎక్కువ రావచ్చు బీట్స్, తక్కువ రావచ్చు. హ్మ్. నాకిక్కడ 13 బీట్సే వచ్చినియి. కొంతమందికి అలాగా స్కూప్ తీస్తున్నప్పుడు 7 పడతాయి, 8 పడతాయి, 9 పడతాయి. మనము తీసిన దాన్ని బట్టే ఉంటదండి ఆ స్కూపు. ఈ మేడంకి వచ్చి ఎక్కువ పడ్డాయి బీట్స్. దానివల్ల కొంచెం ఈవిడకి మనకు కరెక్ట్ ప్రైస్ పడిపోయింది. అదే తక్కువ గనక వస్తే గనక బీట్స్ మనకి దాంట్లోని ఎక్కువ బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు నేను ప్రతి బీట్ గూడాన ఏ బీట్ కలర్ వచ్చిందో ఆ కలరే ఇవ్వాలని చెప్పి నేను స్కూప్‌లో పెట్టుకున్నాను. లావెండర్ కలర్ వచ్చింది లావెండర్, గ్రీన్ కలర్ గ్రీన్. చూస్తున్నారు కదా! ఏ కలర్ వస్తే ఆ కలరు బ్యాంగిల్ సెట్ ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. మొత్తం ఎన్ని బ్యాంగిల్ సెట్స్ వచ్చినాయో కూడా వివరించి చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ కలర్ 2 వచ్చినియండి. వాళ్ళు ఫుల్ స్టోన్స్ ఏసేయమన్నారు. 40 రూపీస్ పడుతుంది సెట్ వచ్చి.
నేను కొన్నది గూడా అంతేనండి. ఈచ్ వన్ సెట్ వచ్చి 40 రూపీస్ బేగం బజార్‌లోని కొన్నాను హైదరాబాద్. ఇప్పుడు 8దో తారీఖు మార్చి 8న వెళ్తానండి నేను. అప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ కొంటున్నానో కూడా వీడియో తీస్తాను. నా దగ్గర సిల్వర్ సెట్ లేకపోతే ఆ మేడంని అడిగితే హ్యాండ్ పర్స్ నా దగ్గర ఉందండి. సిల్వర్ టైప్ ఉన్నాయి. మోడల్స్ కూడా ఉన్నాయి. మీకేం కావాలని అడిగితే నాకు సిల్వర్‌దే వేసేయండి అని హ్యాండ్ పౌచ్‌ని అడిగారు ఆ మేడము. అసలు ఈ పౌచ్ గూడా ఎంతుందో, ఎలా ఉందో చూడండి. నేనైతే ఇది సేల్ చేసేది 250కి అలా సేల్ చేస్తానండి. ఈ పౌచొచ్చి నాకు పడ్డాది 120 అట్లా పడ్డాది. మేబీ బిల్ లేదు కాబట్టి గుర్తుకు లేదండి. 90 రూపీస్ నుంచి 120 వరకే ఈచ్ వన్ పడి ఉంటది. ఇలాంటివి కూడా నేను చాలా కొంచెం మోడల్ తేడానికి ఇష్టపడతాను. అందు గురించి ఇంటి దగ్గర ఉన్నానా, ఎలా ఉన్నానా సేల్ చేసేస్తానండి. సేల్ అయిపోతుంది కూడానా. ఎవరైనా కొత్తగాన బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న ప్రతి ఆడపిల్లకి చెప్పే ఒక సజెషన్, నేను మీతో తోడు ఉంటాను ప్రతి దాంట్లోని. కామెంట్స్‌లో అడగండి. ఏ విధంగానైనా సరే మీకు హెల్ప్ కావాలన్నా. హెల్ప్ అంటే ఎక్కడ ఏ ఐటెమ్ దొరుకుతాదో అని అడగడానికి మాత్రమేనండి. నా వన్ స్కూప్‌లోని ఈ ఐటెమ్స్ వచ్చినియి. మీకు ఇది చూపించిన తర్వాత నెక్స్ట్ మాట్లాడతానండి. చూస్తున్నారు కదా! ఇన్ని ఐటెమ్స్ వచ్చినియి. 599 మాత్రమే. అంటే రూ. 599కి ఇంత ఐటెమ్ ఇవ్వడం వల్ల నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు ప్రతి ఆర్డర్ గూడాన. చూస్తున్నారు కదా! ఇలాగా ఈ ఒక్క బ్యాంగిల్ సెట్సే పెట్టాను. ఈ కాంబో మాత్రం. ప్రతి దాంట్లో ఈ స్కూపే వస్తదని గ్యారంటీ లేదండి. కొంతమందికి తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. మనము చెప్పలేము. ఆ స్కూప్ మనం తీసే దాన్ని బట్టి ఉంటాది. ఇలాగ బిజినెస్ చేసుకోండి. మంచి బెనిఫిట్ ఉంటాది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. బిజినెస్ ఐడియాస్ ఇస్తా. అసలు ఈ రోజుల్లో ఎవరున్నారండి? మా దగ్గర ఆఫర్స్ ఉన్నాయి. మా దగ్గర కొనండి అని చెప్పిన వాళ్ళే కానీ, మేము ఇంతకు కొంటున్నాము. మీరు కూడా బిజినెస్ చెయ్యండి. మంచి లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తారా? నేను ప్రతి ఒక్కటి ఎందుకు వివరించి చెప్తున్నాను. ఒకప్పుడు ఆడపిల్లగా నేను సంపాదన లేక ఎంతో బాధపడ్డాను. నాలా బాధపడ్డ ఆడపిల్లకు ఉపయోగపడుతుందనే కదా! కానీ కొంతమంది కామెంట్స్‌లోని మీరు అలా చెప్పేస్తే వేరే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. మీరలా చెప్పకూడదు కదా! మేము చేసే వ్యాపారాలకి ఎంత ఇబ్బంది అవుతదని కామెంట్స్ రాస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. ఎంతమంది ఎన్ని అనుకున్నా నేను చేసే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఎప్పుడు విడిచిపెట్టను. నేను గట్టిగా అనుకుంటే ఏదైనా చేయగలుగుతానండి. ఇంట్లోనే ఉండి 2 గదుల్లో ఒక గదిని షాపు కిందన తయారు చేసిందాన్ని. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పట్టుకొని అస్సల బాధపడి కూర్చోను. నెక్స్ట్ వీడియో హైదరాబాద్‌లో ఉంటది. పక్కాగాన ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చేస్తా.